మొత్తానికి ఇంటికి పోయే టైం అయితే రానే వచ్చేసింది. మొత్తం లగేజ్ మొత్తం అన్ని సర్దేసిన. ఒక జత గుడ్లు మాత్రమే బయట పెట్టి ఈ బెడ్ అన్ని మొత్తం క్లీన్ చేసిన. కింద డబ్బులు మొత్తం ఉంటే మా బంగాళోడు లెక్క మొత్తం ఏ చిన్న చిల్లర ఉండే కానీ నాకు ఇచ్చేసిపోన్నాడు. మొత్తం చిల్లర అంతా ఏరినాయి అనమాట. అప్పుడప్పుడు 7 పెప్సీ ఏమైనా కొనుక్కున్నాను కదా, చిల్లర మిగిలితే ఈయన బాగా. సో ఈ రోజు నైట్ కి అయితే బయలుదేరుతున్నాను. నేను మొత్తం ఫుల్ వాక్ పెడతాను ఖచ్చితంగా వీడియో. నేను ఇది మేబీ ఇప్పుడు తీసే వీడియో మేబీ 3 రోజుల తర్వాత అయితే రావచ్చు. అందరికి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క వీడియోలో చూస్తా ఉంటాను కదా కామెంట్స్, ఎప్పుడు వచ్చినాం అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను మామూలుగా అయితే ఈ రోజు 1వ తేదీ బయలుదేరుతాను. ఇండియాలో 2వ తేదీ ఉంటాను అనమాట. నేను ట్రావెల్ చేసింది మొత్తం పెడతాను. అది కాక మా అమ్మకి పెద్ద బిగ్ షాక్ ప్రాంక్ ఒకటి అనుకోకుండా, అదైతే మా అమ్మ ఖచ్చితంగా టెన్షన్ పడిపోతుంది. అండ్ నాకు ముందుగానే లో బీపీ ఎక్కువ. పక్కనే ఉంటాను, ఇంటి అనుకుని ఉంటాను, కానీ ప్రాంక్ అయితే చేయాలనుకోండా చూద్దాం ఎట్లవుతుంది. మరి అయితే అండి వెళ్ళేస్తాను. అందరికి అండ్ కోవిడ్ లో ఎవరెవరున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నన్ను ఆదరించినందుకు. ఇదే కోవిడ్ కి రాకపోతే ఉంటాది అనేసి నమ్మకంతో అయితే పోతుంది.